హాయ్ ఫ్రెండ్స్. సంగీత లక్ష్మి ఇవాళ మనం డిస్కస్ చేయబోయే పాత బ్లాక్ అండ్ వైట్ ఎన్టీఆర్ సినిమా ఇవాళ డిస్కస్ చేద్దాం. ఈ సినిమాలో ఎన్టీఆర్, జమున, నాగభూషణం, ఎస్వి రంగారావు, నిర్మల తదితరులు నటించారు. ఈ సినిమా మొత్తం పాటలు ఉంటాయి. ఆ, సినిమా మొత్తం సంగీతం బేస్డ్ పైన ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఎన్టీఆర్, జమున ఒకటే కాలేజీలో చదువుతూ ఉంటారు. అయితే ఆ కాలేజీలో సంగీతం నేర్చుకుంటున్న గురువు గారి దగ్గర వీళ్ళు సంగీతం అభ్యసించిన తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ప్రేమించుకుంటూ ఉంటారు. ఎస్వి రంగారావు జమున తండ్రి, ఆమె తల్లి నిర్మల. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఎన్టీఆర్ బాగా డబ్బు లేనివాడు. ఒకరోజు జమున పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పుడు ఎస్వి రంగారావు జమున పెళ్ళి ఇంకొకరితోటి అని అనౌన్స్ చేస్తాడు. దాంతో మనస్తాపం చెందిన జమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జమునతో పాటు ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది గమనిస్తాడు నాగభూషణం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నామని చెప్తారు. కానీ ఎస్వి రంగారావు పెళ్ళికి ఒప్పుకోకపోవటంతో జమున ఆ రోజు రాత్రికి రాత్రే ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేస్తుంది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. కానీ చెప్తుంది, ఎంత వారించినా వినకపోవటంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. ఆ పాప పేరు లక్ష్మి అని పెట్టుకుంటారు. ఎస్వి రంగారావు పెళ్ళైన కొత్తలో వీళ్ళ దగ్గరికి రాడు, కానీ పాప పుట్టిన కొంతకాలానికి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ ఈ పెళ్ళైన కొంతకాలానికి రోజులు గడుస్తుండగా ఎన్టీ రామారావుకి ఒక ఉద్యోగం కూడా లేక నానా అవస్థలు పడుతూ ఉంటే, జమున అన్న అయినటువంటి నాగభూషణం ఎన్టీఆర్కి ఏదో ఒక దారి చూపాలి అని చెప్పి డైరెక్ట్గా డబ్బు ఇస్తే ఒప్పుకోరు కాబట్టి అతనికి యూనివర్సిటీలో సంగీతం ప్రొఫెసర్గా ఒక ఉద్యోగం వేయిస్తాడు. ఈ విషయం వేయించినట్టుగా ఎన్టీఆర్కి తెలియదు. స్వీకరిస్తాడు. కొన్ని రోజులు ఉద్యోగం బాగానే చేస్తాడు. ఎప్పుడైతే ఎస్వి రంగారావు జమున ఇంటికి రాకపోకలు జరుగుతూ ఉంటాయో అక్కడే ఎన్టీఆర్ కాస్త తనని అవమానిస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరికీ ఒకరోజు వాగ్వివాదం జరుగుతుంది. మామకి, అల్లుడికి, ఎస్వి రంగారావు ఎన్టీఆర్కి. అయితే ఆ కోపంలో ఎస్వి రంగారావు, ఈ రోజు నుంచి నేను ఇంకా రాను మీ దగ్గరికి, ఇదిగో మీ ఆస్తి పత్రాలు అని చెప్పి ఇంటి నుంచి తీసుకొస్తాడు. మీ ఇంటి నుంచి నాకు రూపాయి కూడా వద్దు అని ఎన్టీ రామారావు చెప్తాడు. అయితే మరి నేను ఇచ్చిన ఉద్యోగం మాత్రం ఎందుకు చేస్తున్నావు అంటాడు ఎస్వి రంగారావు. దానికి మీరు ఉద్యోగం ఇవ్వటం ఏంటి అంటే అప్పుడే నాగభూషణం చేసిన పనంతా వివరిస్తాడు ఎస్వి రంగారావు. ఆ కోపంలో ఎన్టీ రామారావు ఆ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేస్తాడు. దానికి నాగభూషణం, పోతే పోయింది ఆ యదవ ఉద్యోగం, ఇప్పటి నుంచి ఎన్టీఆర్ని నేను న్యూయార్క్, అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ అన్ని దేశాలకి తీసుకువెళ్తాను. నా ప్రేయసితో పాటు నాట్యానికి, సంగీతం పాడటానికి గాత్రాన్ని ఎవరో ఒకరు పాడాలి, ఆ ఎన్టీఆర్ గాత్రాన్ని నేను వాడుకుంటాను అని చెప్పి ఎన్టీఆర్కి ఆఫర్ ఇస్తాడు. ఎప్పుడైతే తనకి డబ్బు లేదు అని ఎస్వి రంగారావు పేదవాడు అని దూషించాడో, ఎన్టీ రామారావు కూడా డబ్బు మీద వ్యామోహం పెరిగి తను కూడా డబ్బు సంపాదించాలని పట్టుదలగా ఆ ఆఫర్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత జమున, మనకి డబ్బుతో పనేముంది, డబ్బు కోసం ఎగబడకండి, మనం ఏం తిన్నా ఇక్కడే ఉందాము అని ఎంత చెప్పినా కూడా జమునని, కూతుర్ని అక్కడే ఉంచేసి తను నాగభూషణం ప్రేయస్తో కలిపి విదేశాలకి వెళ్ళిపోయి రకరకాల ప్రదర్శనలు ఇవ్వటం మొదలు పెడతాడు. అలా ప్రదర్శనలు ఇస్తూ ఉండగా కొన్ని రోజులకి ఎన్టీఆర్కి కాస్త విసుగు పడుతుంది. ఇంకా నా ఫ్యామిలీని నేను వదిలేసి ఇంకా ఎక్కువ రోజులు ఉండలేను, నేను ఇండియాకి వెళ్ళిపోతాను అని చెప్తాడు నాగభూషణంతో. సరే అని చెప్పి నాగభూషణం ఇతనికి షిప్లో ఒక టికెట్ బుక్ చేస్తాడు.
అయితే ఆ షిప్ వెళ్ళే దారిలో అది తుఫాను కూలి నానా రకాలుగా కింద మీద పడిపోయి చాలామంది చచ్చిపోతారు. కానీ అదృష్టవశాత్తు ఎన్టీఆర్ ఆ షిప్పు తుఫాన్ నుంచి ఆ షిప్‌లోంచి బయటపడి ఇండియాకి చేరుకుంటాడు. కానీ దారిలో తన కాలుని పోగొట్టుకుంటాడు. కాలు పోయి చాలా కాలం అయిపోయి ఇండియాకి ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటాడు ఎన్టీఆర్. ఇదే సమయంలో ఎప్పుడైతే ఎన్టీఆర్ విదేశాలకు వెళ్ళాడో, అప్పుడు జమున ఒంటరిదాన్ని అయిపోయానని చెప్పేసి, ఆమె కూడా హైదరాబాద్‌లో తన గురువు దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకుంటాను అని తన కూతుర్ని తన నాన్నగారి దగ్గర అంటే కూతురు తాతగారి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంది హైదరాబాద్‌కి. అయితే కూతురు లక్ష్మి తాతతోటి మా అమ్మ ఎప్పుడొస్తుంది? మా నాన్న ఎప్పుడొస్తాడు? అని ప్రతిరోజు అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని రోజులైతే అవి ఇవి కొనిచ్చి ఏమారుస్తారు గానీ, ఒకరోజు ఏమార్చలేకపోతారు. కూతురు తన తల్లిని మిస్ అవుతూ బాగా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధలో రాత్రికి రాత్రే ఇంట్లోంచి వెళ్ళిపోయి రోడ్డుకెక్కేసి రోడ్డు మీద ఒక కారుని ఆపేసి, ఆ కారులో హైదరాబాద్ ఎళ్ళాలని చెప్తే, ఆ రోజు నుంచి ఆ దంపతులు ఈ అమ్మాయిని లక్ష్మిని నే పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ సముద్రం నుంచి బయటపడి హైదరాబాద్‌కి వస్తాడో, ఆ రోజే ఈ లక్ష్మి సంగీత విభావరి ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఆమెను పెంచుకుంటున్న తండ్రి. ఆ విధంగా తన కూతుర్ని కలుస్తాడు ఎన్టీఆర్. ఈ అమ్మాయి బాగా పాడుతుంది. నేను కూడా సంగీతం మాస్టర్‌నే. నా నేను మీ అమ్మాయికి సంగీతం నేర్పిస్తాను అని తన కూతురు దగ్గర చేరతాడు ఎన్టీఆర్. కొన్ని రోజుల తర్వాత తను లక్ష్మి తన కూతురే అని తెలుసుకుంటాడు. కానీ చెప్పడు. ఎప్పటికైనా సరే లక్ష్మికి సంగీతం నేర్పించి తల్లి కంటే గొప్ప ఆహ్, గాయనిగా చేయాలని అతని కుతూహలం. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు జమున సా సంగీత సాధన తన గురువుగారి దగ్గర సంగీత సాధన చేస్తూ ఉండగా కొందరు సా కొందరు వచ్చి మీకు సన్మానం సభ ఏర్పాటు చేస్తున్నామని ఆమెను ఒక సభకు తీసుకొస్తారు. ఆ సభలోనే ఎన్టీఆర్ జమునను చూసి, జమున అందుకు అర్హురాలు అంత పెద్ద బిరుదుకు అర్హురాలు కాదు అని చెప్పి, అంతకంటే బాగా పాడేవాళ్ళని ఓడించమని సవాల్ చేస్తాడు. ఆ సవాల్‌ని స్వీకరించి జమున సరే అంటుంది. కానీ తీరా సవాల్ ఎవరితోటి అని చూస్తే, తన కూతురు లక్ష్మితోటి. అలా జమున ఇంకా కూతురు లక్ష్మి ఇద్దరు ఒకటే స్టేజ్ పైన తమ గాత్రాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా పాడి, పాడి, పాడి చివరకు జమున గొంతులోంచి రక్తం కారి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు, అప్పుడు ఎన్టీఆర్ జమున దగ్గరికి వచ్చి, నేను నీ భర్తనే, ఈమె నీ కూతురే" అని చెప్పి ఆమెను చచ్చిపోయేటప్పుడు ఇద్దరిని దగ్గర చేరుస్తాడు. దాంతో సినిమా అయిపోతుంది.